ముఖ్యంగా ఈరోజు హన్మకొండ అధ్యక్షులు పానిగడ్డి శ్రీధర్ గారికి అభినందనలు తెలియాలి. తెలంగాణ రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు ఈరోజు మొదటి దశ ఈ 33 జిల్లాల ప్రధాన కార్యదర్శి కోశాధికారుల మీటింగ్ ఏర్పాటు చేయడము నాకు చాలా గర్వకారణం. ఈ విషయానికి వస్తే ఈరోజు వరంగల్లో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నాకు ట్రైన్ సౌకర్యం మాకు అందరికీ అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుందని చెప్పి మేము ఆ శ్రీధర్ గారిని వరంగల్లో తెలియజేయడం జరిగింది. హన్మకొండ అధ్యక్షుడికి వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా నల్గొండ అధ్యక్షుడు కూడా వాళ్ళు కూడా స్పందిస్తే వాళ్ళకి చెప్పారు నల్గొండ అంటే కొంచెం అటు సైడ్ అవుతుంది, వీళ్ళందరికీ రావడానికి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వరంగల్లే మనకు ముఖ్యమని చెప్పి చెప్పమని వాళ్ళందరికీ వ్యక్తిగతించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 33 అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఈరోజు అత్యవసర సమావేశం చేసినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ తక్కువ సమయంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కొంతమంది కొన్ని సమయ స్ఫూర్తితో కొందరికి అవకాశం లేకున్నా కూడా మా 33 జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులందరూ ఏకీభవించి మేము ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఆ జిల్లా అధ్యక్షుల అభిప్రాయాన్ని సేకరించకుండా ఈ యొక్క సింహగజన పెట్టని అదేదో పూనుకున్నాడో దానికి అందరూ 33 జిల్లాలో అందరూ మాకు డిబేట్ల మేము సానుకూలంగా స్పందిస్తున్నాం. ఈ మహాగర్జన వద్దు, ఎలక్షన్ కే పోవాలని చెప్పి తెలియజేసినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. మన సికింద్రాబాద్ మీటింగ్ అయితే సర్వసభ సమావేశం పెట్టిండో మాకు ఎవరికి 33 జిల్లాల అధ్యక్షులకు ఎవరికి తెలియకుండా ఒక ప్రణాళిక లేకుండా సర్వసభ సమావేశం పెట్టి మండలాల నుంచి గ్రామస్థాయి నుంచి తరలించాలని చెప్పి తెలియజేసుకుంటూ మా జిల్లా అధ్యక్షులకు ఒక ప్రోటోకాల్ లేకుండా మండల పట్టణ సన్నకార సంఘ అధ్యక్షులకు ఫోన్ చేయడము ఇది చాలా ప్రోటోకాల్ ప్రకారంగా ఆయనకు చాలా తప్పు. దానికి ఆయనకి ఏం తెలుస్తుందో మా రాష్ట్ర అధ్యక్షుల వారికి మరి బయల ప్రకారం ఎట్లా పోతుందో మాకు అర్థమవుతుంది. కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం. దయచేసి ఈ మహాగర్జన అనవసరం. మీరు చేసే కార్యక్రమం ఏమైతే ఉందో ఇప్పుడు మన స్వర్ణకారులకు వృత్తి వ్యాపారంగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ధర్మగారికి ఈ మార్వాడి వ్యవస్థ వచ్చి, బెంగాల్ వ్యవస్థ వచ్చి ఎన్నైతే సికింద్రాబాద్ ఎంత పెద్ద దారుణం జరిగిందో రేపు రాబోయే రోజులు కూడా చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మహాగర్జన పక్క పెట్టేసి రేపు జరగబోయే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు ఏదైతే గర్జన చేయాలనిపిస్తుందో అలా ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ నువ్వు గెలుస్తావా లేకపోతే ఇంకోటి పద్ధతి ఇస్తావా ఆ రకంగా పోయి మీరు మీ యొక్క ఉనికిని చాటుకోవాలని, ఈ గౌరవప్రదంగా ఉండాలని, ఈ బయలకు కట్టుబడి ఉండాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుల వారికి నేను తెలియజేస్తున్నాను. మీరు మీకెంతైతే హోదా ఉంటుందో జిల్లాలో కూడా అధ్యక్షులు కూడా అదే హోదా ఉంటుంది. మమ్మల్ని అవమానపరిచేటువంటి పనులు చేస్తున్నావు. ఏదైతే మహిమాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినావు, అధ్యక్షులు బలి చేసినావు, ఖర్చు పెట్టించినావు, ఒక మీటింగ్ ఏర్పాటు చేసినావు 5వ కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అని ఆ రోజు నేను చెప్పిన. మన 33 జిల్లాలలో 9-10 జిల్లాలో ఎలక్షన్ రాలేదు. మీరు దయచేసి ఎలక్షన్ ఏర్పాటు చేయండి. ఆ తర్వాత నేను యాదాద్రి జిల్లాలో పెద్ద బహిరంగ సభ పెడతా, మీటింగ్ ఏర్పాటు చేస్తా. మీరు ఆ రోజు వరకు నేను అంత మీటింగ్ ఏర్పాటు చేయలేనని చెప్పాను. ఆ కోపం మీద నాకు తెలియకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఆ యాదాద్రి జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేశాను. మీటింగ్ ఏర్పాటు చేసే ముందు నాకు మెసేజ్ లేదు, నన్ను అడగలేదు. డైరెక్ట్ 33 జిల్లాల గ్రూప్ లో మెసేజ్ పెడితే ఎప్పుడైనా వాట్సాప్ లో మెసేజ్ పెడితే దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ ఏమంటాడు, 33 జిల్లాలు నా ఆధీనంలో ఉంటాయి, నేనే పాలిస్తాను. నా పాలించేటప్పుడు మేము జిల్లా అధ్యక్షులు ఎందుకు, మా ఎలక్టెడ్ మా పర్సన్స్ ఎందుకు, మరి మీరు నువ్వే 33 జిల్లాలు తీసుకోవచ్చు, ఈ రాష్ట్రం మొత్తం నువ్వే అధిపతి కదా. ఇవాళ కూడా ద్వంద్వ వైఖరి అవలంబించుకుంటూ మా మీద మోసం చేసుకుంటూ ఒక తీర్మానం లేకుండా సంతకాలు పెట్టించుకుంటూ విషయంలో మేము అన్నామా సింహగర్జన చేయమని. నువ్వు వచ్చే నెల 5వ తారీఖు నాడు రాజీనామా చేస్తాను. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. నువ్వు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇదంతా ఎంత దూరం పోతుంది, మండల స్థాయి వరకు పోతుంది.
కాబట్టి దయచేసి అది విరమించుకొని నేను జరిగినటువంటి సికింద్రాబాద్ ఏదైతే ఉందో దాని మీద ఒక చర్య తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ, అలా ఇంకో విషయం ఏంటంటే మన స్వర్ణకార సంఘం బయట మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, బయలా ఉండాలి, మాకు ఒక బయలు అయ్యాలి. ఇంతవరకు ఒక జిల్లా తెలిసి ఒక బయలు ఇచ్చిన పాపన వలే, ఒక ప్రమాణ స్వీకారం ఇచ్చిన పాపన వలే. ఒక బయలు అంటే ఏదో ఒక మండలాల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా అడిగితే మీకు చెప్పడానికి వీల్లేదు. మేము వెతుకుంటూ తీసుకున్నాం. బయల సవరణ చేయాలంటే జాతీయ నాయకులు కొంతమంది సీనియర్ లీడర్లు తీసుకొని ఒక బయలా ఏర్పాటు చేయాలి. అటువంటిది నువ్వు లాస్ట్ దిగిపోయే మూమెంట్ లో నువ్వు బయలా ఏర్పాటు చేస్తున్నావు. నేను చెప్పిన కూడా నువ్వు 3 ఎజెండాలు ఏంటి అవి. నువ్వు సర్వసభ సమావేశం పెట్టే ముందు రాష్ట్ర కమిటీ మెంబర్స్ జిల్లా కమిటీ మెంబర్స్ పిలుచుకొని ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాక నువ్వు సర్వసభ సమావేశం పెట్టలేదు. మా యొక్క అనుమతి తీసుకోకుండా, మా యొక్క అభిప్రాయాన్ని సేకరించకుండా నువ్వు డైరెక్ట్ గా నువ్వు టైం తీసుకొని 31 తారీఖున నువ్వు సర్వసభ సమావేశం పెడితే ఎంతమంది వచ్చింది మీ దగ్గరికి? దయచేసి అర్థం చేసుకోవాలి. కాలం కూడా మన దగ్గర లేదు, డబ్బులు లేవు. గ్రామ స్థాయి నుంచి మనకు వృత్తి పరంగా కోల్పోతున్నాం. ఈ వృత్తి మీద మనం దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టిన తర్వాత కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలి. కానీ ఈ గర్జన పెట్టి మనం ఏం సాధించాలి ఏం లేదు. ఈ పాలనలో మేము ఎంతో మంది వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం, నిరసన తెలిపినాం. వర్షం వస్తున్నా కూడా నిరసన తెలిపినాం. అయినా నువ్వు ఏం చేసినావు? మాకు ఒకనాడు కూడా ఒక రిజల్ట్ కూడా చూపించలేదు. ఇవాళ మేము ఇలా వరంగల్ మీటింగ్ పెట్టడం వాళ్ళకు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు మా జిల్లా అధ్యక్షుడికి మీరు ఫోన్ చేసి ఎట్లా మీటింగ్ పెడతారు, ఎట్లా అడుగుతారు మీరు? మీకెంత అధికారం ఉందో మా జిల్లా స్థాయి మాకు కూడా అంత అధికారం ఉంది. రేపటి మా 33 జిల్లాలు ఏకమై ఒక జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పాటు చేసి మేము రాబోయే రోజుల భావితరాలకు మేము మంచి అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బహిరంగ సభ వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. నువ్వు తెలియజేయి, నిరసన చెప్తాను, జిల్లాకు ఒక నిరసన తెలుపుతాను, దాని మీద మేము మంచి నిర్ణయం తీసుకుంటాం. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది. ఒక జిల్లా అధ్యక్షుడు గట్టిగా మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడితే ఆయన మీద దాడి చేయడం, నా మీద దాడి చేయడం. ఒక జిల్లాలో ఎలక్షన్ జరిగితే, పట్టణ సహకార సంఘం ఎలక్షన్ జరిగితే ఒక జిల్లా అధ్యక్షుడిని తెలియకుండా నువ్వు ఆ పట్టణ సంఘానికి వచ్చి ప్రమాణ స్వీకారానికి వస్తావు. నీకేం తెలుస్తుంది బయట గురించి? ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ గర్జనలో విరమించుకొని సమయస్ఫూర్తిగా ఒక ఆత్మవిశ్వాసంతో ఆత్మీయ సమ్మేళనం పెట్టి 33 జిల్లా అధ్యక్షులు పరిస్థితులు తీసుకొని మీరు ఎలక్షన్కి వెళ్ళి మీరు గెలవండి, మేము మీకు మనం మంచి సపోర్ట్ చేస్తాం. కానీ ఇదేదో కల్పించుకొని కట్టుకథలు కల్పించుకొని ఈ రకం పోతుంటే మాత్రం మేము ఒప్పుకోము. రేపు మీరు మాకు వచ్చిన ఎందుకంటే తెలుస్తుంది గ్రామాలకు మేము జిల్లా అధ్యక్షులు సహకరించకుండా గ్రామాలకు వస్తున్నట్టు, కానీ గ్రామాలకు వచ్చే పరిస్థితి లేదు. మీరు గ్రామాలకు ఒక ఇన్కమ్ కూడా లేదు. ఇప్పుడే మన ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి చెప్తున్నాడు, పోలీస్ కేసు పడితే కనీసం రాలేదు. మా యాదగిరిగుట్టలో మార్వాడి 30 కోట్ల రూపాయలు చేసుకోకపోతే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని మొత్తం ప్రింట్ వేయించి వారం రోజుల దాకా నిరసన తెచ్చినాం. ఒక్కనాడు వచ్చిన పాపన వలే ఏం చేస్తున్నట్టు. కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేసిన గర్జన వద్దు, ఆహ్వాన కమిటీపై ఎలక్షన్ పోయి ఈ యొక్క బల నిరూపణ నిలుచుకో, నువ్వే నిలబడు, నీకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇంకా కూడా ఇది కూడా ఈ ఉద్యమం ఆగదు. ఇంకా కూడా మనం ఎన్నో మీటింగ్లు ఏర్పాటు చేసుకునేది. చేసుకున్న తర్వాత మేము ఒక ఎజెండాకి వస్తాం. మీరు అనుకుంటుండొచ్చు అందరినీ అధ్యక్షులను పంపే పెడతాం, అందరి అధ్యక్షులను భయప్రాంతంలో గురి చేస్తాం అనుకుంటుండొచ్చు. కానీ భయపడేవాడికి ఎవరు లేడు. నువ్వెంత ఎలక్టెడ్ పర్సన్ తో మేము కూడా ఓటింగ్ తో వచ్చినటువంటి సభ్యులం గుర్తు పెట్టుకొని ప్రోటోకాల్ ప్రకారం పాటించాలి. నువ్వు నన్ను గౌరవించు, మేము మిమ్మల్ని గౌరవిస్తాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ జై శ్రీరామ్. వరంగల్ జరిగిన సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్ష కార్యదర్శుల తీర్మానం ఏంటంటే 5 నెలల ముందు ప్రక్రియ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ 1 నెల ఉన్నది రాష్ట్ర స్వర్ణకార సంఘం కాల పరిమితి. కాబట్టి సింహగర్జన లాంటి రద్దు చేసుకుని ఎన్నికలు పోవాలని ఇక్కడ తీర్మానం చేస్తున్నాను. మీ జిల్లా జగిత్యాల జిల్లా సంఘం తరఫున మీ అభిప్రాయం? ఎంతమంది పేద స్వర్ణకారులు ఉన్నారు, ఇల్లు లేక హింసపడతా ఉన్నారు. ఆడపిల్లలున్న కుటుంబాలు ఉన్నాయి. సైనాడు తాగి ఉరేసుకొని ఎంతమంది కుటుంబాలు వచ్చారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వ్యవస్థ ఈ
రాష్ట్ర నాయకుల దగ్గర ఉన్నదా? ఏ నాడు పట్టించుకున్న దాఖలాలు. ఒక్క రోజు మనము కొత్తగా ములుగు జిల్లా పిలిపించుకున్నాం. అసలు ఈ బైలాలో ఏం రాసినది? ఆ బైలా ఎన్ని సంవత్సరాల కింద పొందపరిచిండు? అలా ఏ విధమైనటువంటి లిఖిత పూర్వకమైన మనకు కులానికి సంబంధించిన సమస్యలేకి అలా వస్తానం పోతానం రంగు తింటాను విధాపడతాను. దేనికి ఫోన్ కూడా చేసి మాట్లాడాలి. లోకంలో పనిచేస్తే వాళ్ళకి ఆయన చెక్కడేం చేస్తారు. రేపు ఏ నాయకుడు గెలిచినా కనీసం జిల్లా నాయకులు ఫోన్ చేస్తే స్పందన కూడా ఉండలేదు ఆయన దగ్గర. ఆయన అవసరానికి ఫోన్ చేసి 2 రోజుల ముందు ఫోన్ చేస్తాడు, వారం ముందు కూడా ఫోన్ చేయడు. రేపైనా ఫోన్ చేస్తాడు ఖచ్చితంగా రావాలి. అది ఇంతవరకు మనం ఈ భయం ఎవరైనా లీస్ట్ ప్రకారం చదివిండా? అధ్యక్ష కార్యదర్శి పిలిచిందా స్టేజ్ మీద? లోకల్ చూసి పిలిచలేదు. నువ్వు నీ దగ్గర ఉండదా? పేర్లు ఉండవా? అధ్యక్ష కార్యదర్శి పేర్లు ఉండవా? ఆ లీస్ట్ కూడా చదవాలి. మీ కనపడ్డలో పిలుస్తాడు, కనపడ్డలో వదిలిపెడతాం. అది ఆయన మొన్న జరిగిన కాబట్టి మండలానికి రాని ఎక్కడికి రాని మేమైనా సహకరించాం. మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ తీర్మానం